హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఆంధ్ర వెళ్తున్నాం, సంక్రాంతి కదా అందుకని ఆంధ్ర భీమవరం. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఆల్రెడీ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనే లేట్, తొందరగా కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నన్ను తొందరగా కిందికి రమ్మని ఇప్పుడు అమ్మ మళ్ళీ పైకి వెళ్ళింది. ఏమో మర్చిపోయిందంట తీసుకొని రావడానికి. నేనేమో తొందరగా కిందకి వచ్చేసాను. ఇప్పుడు విక్కీ హాయ్. ఇప్పుడు ఎక్కడికి ప్లానింగ్స్? ఆంధ్ర ఆంధ్ర ఎందుకు? సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతికా? ఇప్పుడు మేము వెళ్ళేది మా అత్తకి ఇంకా తెలీదు మేము వెళ్తున్నామని చెప్పి. మా అత్తకి మధ్యలో ఒకసారి కాల్ చేసి ఏం చేస్తున్నారని మాట్లాడాలి సర్ప్రైజ్ గా. ఇప్పుడు వెళ్ళాక రియాక్షన్ చూడాలి మా అత్తయ్య, అది రియాక్షన్. డాడీ కూడా వస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. డాడీ హాయ్. ఇప్పుడు డాడీ వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మేము కార్ ఎక్కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు అమ్మ కూడా వచ్చేసింది. హాయ్ అమ్మా. హాయ్. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకొని వెళ్తాం. మా ఇంటి దగ్గర సిద్ధిలగుట్ట టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకొని బయలుదేరుతాం. మమ్మీ వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు. ఏ ఊరు డాడీ ఇది? కోదాడ. విజయవాడకి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా ఒక 45 మినిట్స్ 50 మినిట్స్. 50 మినిట్సా? ఇప్పుడు మనం 12 కి స్టార్ట్ అయ్యాము, 3 అయింది కదా. 50 మినిట్స్ లో విజయవాడ. కోదాడ దగ్గర ఫుడ్ ప్లాజా హోటల్ ఉంది, అక్కడ టీ తాగుదామని ఆగాం. ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరకు వచ్చేసాం ఇంకా మేము. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళాం. దర్శనంకి వెళ్ళే ముందు ఒకసారి అత్తయ్య కాల్ చేద్దామని కాల్ చేస్తున్నా. యాక్చువల్గా ఏమైందంటే నేను మైక్ ఫోన్కి కనెక్ట్ చేసా, బట్ అది కనెక్ట్ అయింది అనుకున్నా, అది కనెక్ట్ అవ్వలేదు. అందుకే నా వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అత్తయ్యకి కాల్ చేసా, అంటే ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని అత్తయ్యకి అయితే ఏం డౌట్ రాలేదు. అంటే నేను ఏం చెప్పా అంటే మేము ప్రజెంట్ టెంపుల్కి వెళ్ళి మూవీకి వెళ్తున్నామని చెప్పాను. ఇంకా డాడీ కూడా అమ్మవారికి దర్శనానికి టైం అవుతుందని తొందరగా రమ్మన్నారు. మూవీకి టైం అవుతుందని అత్తయ్యకి చెప్పి కాల్ కట్ చేసేసా. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకొని వెళ్తున్నాము ఫొటోస్ దిగుదామని. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా ఖాళీగా ఉంది, క్రౌడ్ అస్సలు లేదు. ఫోన్ తీసుకొని వెళ్దామని వచ్చాం. అమ్మ వాళ్ళేమో అక్కడే ఉన్నారు. అమ్మ వాళ్ళు అక్కడ సైడ్ నుంచి ఉన్నారు. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది, క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. డాడీ దర్శనం ఎలా అయింది?
చాలా ఖాళీగా ఉంది. క్యాలెండర్స్ కూడా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఎంతసేపు అయినా బాగా దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. అటు ఇటు ఇప్పుడే ఫొటోస్ దిగాము. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి అత్తయ్యకి కాల్ చేయాలి. అంటే ఇందాక మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ పెట్టేశా కదా, నేను ఒక్కదాన్నే మాట్లాడాను కాబట్టి డౌట్ వస్తుంది. అంటే ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నామని చెప్పాను, నేను విజయవాడ వచ్చామని చెప్పలేదు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు కాల్ మాట్లాడతారంట అని చెప్పి ఒకసారి కాల్ చేయాలి. కాల్ చేసి మాట్లాడదాం. అత్తయ్యకి కాల్ చేస్తా అని చెప్పా కదా, కాల్ చేశాను. బట్ అత్తయ్య కాల్ లిఫ్ట్ చేయలేదు. అండ్ నేను నైట్ వచ్చాం కదా, వాటర్ చేంజ్ వల్ల నా వాయిస్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అందుకే వాయిస్ డిఫరెంట్గా ఉంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆకువీల్లో ఇక్కడ బాదం పాలు చాలా ఫేమస్. వచ్చి మమ్మీ వాళ్ళు ఇక్కడ కంపల్సరీ తాగుతారు. ఇంకా చాలా మంది బయట దూరం నుంచి కూడా వచ్చి తాగుతారు కంపల్సరీ. ఇది సీతారామాంజనేయ బాదం పాలు షాప్ నేమ్ ఆకువీల్లో. ఇంకా మా డాడీ మా అత్తయ్య వాళ్ళ పిల్లల కోసం చాక్లెట్స్ తీసుకుంటున్నారు. నేనేమో ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను బాదం పాలు తాగను, అందుకని ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నా. అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes అయితే వెళ్ళిపోతాము. చూడాలి. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయదు. ఇందాక కూడా కాల్ చేసినప్పుడు నేను ఫస్ట్ అంటే నార్మల్గా మాట్లాడి పెట్టేసా, అంత డౌట్ రాలేదు. మళ్ళీ అంటే మేము మా ఇంటి దగ్గర ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళామని చెప్పాను, విజయవాడ అని చెప్పలేదు. తర్వాత మూవీకి వెళ్తున్నామని చెప్పాను. ఇప్పుడు మేమైతే కార్ ఇక్కడ సైడ్ కాపుకొని బయట ఉన్నారా లేదా చూసి వెళ్ళాలి ఇప్పుడు లోపలికి. అత్తయ్య ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చేసా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. అత్తయ్య అంటే నేను నార్మల్గా ఏదో వీడియో కోసం బయటికి రా అని చెప్పాను. ఇప్పుడు వెళ్ళి అత్తయ్య వీడియో క్యాప్చర్ చేయాలి. మేమైతే చాలా మెల్లగా వెళ్ళాము, అసలు ఏం సౌండ్ చేయకుండా. చాలాసేపు వెయిట్ చేసాము అత్తయ్య బయటకు వస్తారేమో అని. బట్ బయటికి రాలేదు. మళ్ళీ కాల్ చేసి, అంటే నేను ఆల్రెడీ కాలేజీలో ఏమో ఉంది వీడియో కాల్ చేస్తా అని చెప్పాను. అయితే లోపల ఇంట్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు, బయటికి రావాలని చెప్పి కాల్ చేస్తే బయటకు వచ్చారు. అత్తయ్య అయితే చాలా షాక్ అయిపోయింది. మీరే చూడండి ఒకసారి అత్తయ్య రియాక్షన్. హాయ్ 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 అత్తయ్య. హాయ్ హాయ్. ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. ఏమో నువ్వే చెప్పాలి, చెప్పు మాట్లాడి పట్టుకో. మీరు అనుకోకుండా వచ్చేసారు చెప్పారా? సర్ప్రైజ్ చెప్పొద్దానే ప్లానింగ్ ఇదంతా. ఏంటి పట్టుకో. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేము రావడం? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అత్తయ్య అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్తయ్య ఇప్పుడు బయట ఉన్నారు. సర్ప్రైజ్ చేశారు వీళ్ళందరూ. మేమందరం సర్ప్రైజ్ చేసామా? నువ్వు ఎలా రియాక్ట్ అయ్యో? అంటే అసలు ఎక్స్పెక్ట్ చేసావా మేము వస్తున్నామని? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇప్పుడు నమ్ముతున్నావు అసలు మేము వచ్చామంటే? మేము ఇంకా రాలేదు, ఇదంతా నువ్వు నిద్రపోయి ఒక కలగంటున్నావు. కాదు, అవును. మంచం ఎక్కాను కానీ కళ్ళు కూడా మూలా. ఎంత సర్ప్రైజ్ అయ్యో? 100%. 100%. అసలు మీకు ఇంత కూడా డౌట్ రాలేదా? కాల్స్ చేసి మేము ఇంకా బయట కార్ ఆపుకొని కాల్ చేసి నేను ఇంకా అక్కడ గేట్ దగ్గర దాక్కున్నాను. నువ్వు దాక్కున్నావు అనేది కూడా మాకు తెలియలే. అవునా? అత్తయ్య వచ్చాక అత్తయ్యతో మాట్లాడదాం. ఇప్పుడు అత్తయ్య బయటకు వెళ్ళారు. అత్తయ్య చెప్పేప్పుడు నీ రియాక్షన్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇలాగా? చేయలేదు, అసలు చేయలేదు. చాలా బాగా వచ్చారు మీరు. ఇలా వస్తారనుకోలేదు అసలు. అనుకోకుండా వచ్చేసావా? అనుకోకుండా వచ్చేసారు. మరి అన్నిసార్లు ఫోన్ చేసినా నీకు డౌట్ రాలేదా? రాలేదు, ఎందుకంటే ఏమో మామూలుగా చేస్తున్నావేమో అనుకున్నాను నేను. డౌట్ రాలేదు అసలు. డౌట్ రాలేదా ఇంకా నీకు? ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఆల్రెడీ పడుకున్న వాళ్ళు లేచి పాపం బయటకు కాల్ చేస్తే బయటకు వచ్చారు. నిధులన్నీ పోయినాయా మీ? ఏం పోలేదు, ఇంకా పడుకోలేదు. ఫోన్ చేస్తానని ఎదురు చూస్తున్నాం కదా. అంటే నేను ఏం చెప్పానంటే నా కాలేజ్ లో కొంచెం ఏదో
ప్రోగ్రామ్ ఉంది. శారీ కట్టుకొని ఇలా వీడియో కాల్ చేస్తాము. వీడియో కాల్‌లో కనిపివ్వాలి అని చెప్పి అలా ఏదో చెప్పాను. సరే అని చెప్పి ఇప్పటికిప్పుడు శారీ కట్టుకొని అలా బయటకొచ్చారు ఇప్పుడు అత్తయ్య. ఇప్పుడు బయటికి రాంగానే అసలు షాక్ అయిపోయారు ఇప్పుడు. అట్లా అనుకోలేదు కదా మరి. అయ్యయ్యో! అత్తయ్య వాళ్ళు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. మా డిస్కషన్స్ ఇలాగే అవుతాయని చెప్పి వీడియో ఎండ్ చేశా. ఇంకా నా ఛానల్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.